నూతన నిబంధనలో ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక యూదా పత్రిక. ఈ పత్రిక రాసిన వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ఈయన పేరు యూదా అని మనం చదివాం కదా. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు. మీరు లూకా సువార్త 8వ అధ్యాయం చదివిన, మార్కు సువార్త 6వ అధ్యాయం చదివిన వీరి వివరాలు అక్కడ ఉంటాయి. వీరు మొదట యేసు ప్రభువును అంగీకరించలేదు, కానీ ఆ తర్వాత యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన తర్వాత వీరు ప్రభువుని గట్టిగా పట్టుకుని ఆయన వెంబడించి క్రైస్తవ సంఘంలో అద్భుతంగా వాడబడ్డారు. యాకోబు గారు ఒక పత్రిక రాశారు, యూదా కూడా ఒక పత్రిక రాశాడు. ఈ పత్రికలో యూదా చాలా అమూల్యమైన విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ప్రారంభంలో ఏమంటాడంటే, నేను యేసు ప్రభు దాసుణ్ణి అన్నాడు. నేను యేసు ప్రభు దాసుణ్ణి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభుకి సహోదరుడు, కానీ దాసుడను అనే మాట అక్కడ వాడాడు. నిజమే, మనందరం కూడా క్రీస్తు ప్రభు దాసులుగా ఉన్నాం, ఆయన సేవించు వారంగా. ఒకప్పుడు మనందరం పాపానికి దాసులం, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీతికి దాసులుగా ప్రభు మనల్ని చేశారు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, దేవుని దగ్గర మనకు లభించిన 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఏంటంటే, ఒకటి ప్రేమ, రెండవది భద్రం చేయబడ్డాం, మూడవది పిలవబడ్డాం అనే మాట అక్కడ వాడాడు. అందును బట్టి మనకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరిస్తాయని ఆ తర్వాత వచనంలో కూడా మనం చూస్తాం. ఎందుకు దేవుడు మనకు కనికరాన్ని, ప్రేమను, సమాధానాన్ని విస్తరింపచేస్తారు అంటే, ఆ పైన యూదా భక్తుడు మాట్లాడుతున్నాడు, మనం దేవుని చేత ప్రేమించబడ్డాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరి ప్రేమకు నువ్వు నోచుకున్నా నోచుకోకపోయినా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైందని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. దేవుని ప్రేమలో అరమరికలు లేవు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, సంకుచిత స్వభావం అసలే ఆయనకు ఉండదు. దేవుడు మనల్ని తన మహాప్రేమతో ప్రేమించి మనందరినీ కూడా పాప బానిసత్వం నుండి, అపరాధముల నుండి ప్రభు మనల్ని విడిపించారు. మనందరం వాస్తవానికి మన పాప స్వభావాన్ని బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యాం, కానీ క్రీస్తు ప్రభు ప్రేమ మనల్ని కమ్ముకునడం ద్వారా ఆ ఉగ్రతను దేవుడు మనల్ని తప్పించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం దేవుని చేత ప్రేమించబడ్డాం.